హలో, హాయ్. నేనండి మీ భానుని. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మనం వంకాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా కష్టం అని అనుకుంటారు, కానీ చాలా ఈజీ మెథడ్ నేను చెప్తాను. అలా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి కావాల్సిన వంకాయలు అంటే ఎలా ఉన్నా పర్లేదు, ఇది కొంచెం బ్లాక్గా ఉంటే అంత బాగుండదు. ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి అన్నమాట. మనకు కావాల్సినవన్నీ తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి, అంటే స్టవ్ ఆన్ చేయటం కూడా ఎందుకు చూపించడం కదా. స్టవ్ ఆన్ చేసి దాని మీద బాండి పెట్టి దానిలో మీకు సరిపడినంత ఆయిల్ వేసుకోండి. దీనికి శనగ నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. వేసుకోండి. మీకు కావాల్సినంత వేసుకోవచ్చు, మరీ ఎక్కువ కాకుండా ఒక 100 గ్రామ్స్ బిలో, అంటే 1 kg కర్రీ కోసం నేను చూపిస్తున్నాను. దీనిలో తాలింపు కోసం ఎండుమిరప, అది కొంచెం చిటపటమాలి, నేను వీడియో కోసం అని చెప్పి ముందుగానే చేసేస్తున్నాను. తాలింపు దినుసులు, కదా, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఇవన్నీ ఉంటాయి. దానిలో పసుపు, ఫైనల్గా తిరుగుమాత అంటే కరివేపాకు కదండి. ఇవన్నీ వేసుకొని ముందుగా పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి. దాని తర్వాత కట్ చేసుకొని వేయించుకోండి. అంటే ఇవన్నీ కట్ చేయడం, ఇవన్నీ ఎందుకు చెప్పడం అని నేను చెప్పట్లేదు. దీన్ని మీరు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయేటట్టు. అంటే యాక్చువల్గా మీరు పసుపు వేస్తేనే పచ్చివాసన పోతుంది. కొంచెం వేయించుకొని దీనిలో వెంటనే మనం కొంచెం వేగినట్టున్నాయి చూడండి, కలర్ మారుతుంది లైట్గా. దీంట్లో మనం అప్పుడే కడిగి పెట్టుకున్న దానిలో వాటర్లో సాల్ట్ కూడా వేసి పెట్టుకోవాలండి. అప్పుడు ముక్కలు కలర్ మారకుండా ఉంటాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ వంకాయ ముక్కలన్నీ మీరు దాంట్లో వేసేసుకోండి. సన్న వంకాయ కూర చాలా బాగుంటుందండి. లాంగ్ వంకాయ అంటే గుత్తి వంకాయకి అయితే బాగుంటుంది, అంటే గుండ్ర వంకాయ. ఇది చేసేసుకున్న తర్వాత మనం దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే సాల్ట్ వేస్తే మీకు మళ్ళీ కలర్ మారకుండా ఉంటుంది. అందుకని సాల్ట్ కూడా మీ ఇష్టం. చూడండి, నేను చాలా చిన్న స్పూన్ వాడతాను, ఎందుకంటే సాల్ట్లో చిన్న స్పూన్ అయితే ఎక్కువ పడకుండా ఉంటుందని. పొరపాటున చిన్న స్పూన్స్ పెట్టుకోండి మీరు కూడా. సాల్ట్ వేసేసుకొని చక్కగా ముక్కలన్నిటికీ ఎంత ముక్కలకి ఎంత సాల్ట్ చూసుకొని వేసుకోండి. తర్వాత మీకు మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే ఈ టెక్నిక్ ఏంటంటే మీకు త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. కొంచెం మనకి ముక్కలన్నిటికీ సాల్ట్ పట్టాలి కాబట్టి కొంచెం అట్లా మొత్తానికి కలిసే విధంగా ఒకసారి తిప్పుకోండి. చాలా ఈజీ అండి. మరి అంటే యాక్చువల్గా మేము బ్యాచిలర్గా ఉన్నప్పుడు కర్రీస్ ఎలా చేయాలి అదొక పెద్ద ప్రాసెస్ అనుకుంటాం, కానీ ఇది ఈ విధంగా చేసుకుంటే మీకు చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. అలా వేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 minutesలో చూడండి మీకు ఇలా ఆవిరిలాగా వస్తుంది. ఆవిరిలాగా వచ్చినప్పుడు మనం చూస్తే తెలుస్తుంది, ముక్క కూడా కొంచెం మెత్తబడినట్టు అలా అనిపిస్తుంది. ఇంకోసారి మొత్తం ముక్కలన్నిటిని కలిపి
ఒకసారి ముక్క చూడండి ఉడికిందా లేదా అని కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేసి చూస్తే కొంచెం ఉడికింది. బాగా ఉడికిపోతే ముక్కలు కనిపించకుండా చాలా మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా ఇదే కరెక్ట్ ప్రాసెస్. ఈ టైంలోనే మీరు కారం కూడా వేసేసుకోవచ్చు. ఇది తెనాల్లో దొరుకుతుందండి కారం, చాలా ఫ్రెష్గా ఉంటుంది కారము. మీకు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను పంపిస్తాను. చాలా రెడ్గాను. దీనిలో స్పెషల్ ఏంటంటే ఈ కారంలో చిన్నులపాయలు అవన్నీ మసాలా కారం ఉంటారు చూసారా, అలా ఉంటుంది. ఓకేనా, కారం కూడా వేసేసుకొని నేను కూడా దీనిలో చిన్న స్పూన్ పెట్టాను. ఇది టెక్నిక్. పెద్ద స్పూన్ అయితే ఎక్కువ వేసేస్తాను, చిన్న స్పూన్తో అయితే మనకు కావాలంటే వేసుకోవచ్చు. కారం కూడా వేసేసుకొని మొత్తం చక్కగా కలపండి. చూడండి కలర్ కానీ ఎంత చక్కగా వస్తుందో. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి, ఎందుకంటే కారం వాసన అది ముక్కలకు పడుతుంది కాబట్టి మనం పెట్టేసుకొని ఒక 5 minutes తర్వాత చేసుకోవచ్చు. ఈలోపు మనం మసాలా కోసం మసాలా కూడా మనం మిక్సీలో వేసుకోవచ్చు. చిన్నులపాయ కొబ్బరి అన్నమాట, ఇంకేం ఎక్స్ట్రా వేయద్దు. మనకు మసాలా రెడీ అయిపోయిందండి. ఈ మసాలా తీసుకున్నాను కర్రీస్లో వేసుకుంటాను. చిన్నులపాయ కాబట్టి కొంచెం పచ్చివాసన పోవడానికి కొంచెం ముందుగానే వేయాలి. మనం ఈ మసాలా మొత్తం కర్రీలో వేసుకుని, అంటే దీనిలో యాలక్కాయలు, లవంగాలు, మసాలు, ధనియాలు ఇలాంటివి ఏం అక్కర్లేదండి. అది ఫ్లేవర్ మారిపోతుంది, మళ్ళీ చికెన్ ఫ్లేవర్ వస్తుంది. అలాగా ఇలా ట్రై చేసి చూడండి. ఇది చాలా ఇష్టమైన వంకాయ కూర రెడీ. దీంతో కొత్తిమీరతో గార్నిష్ చేసి మీకు ఇష్టమైన వాటితోటి చక్కగా తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం చెప్పను. నేను మీకోసమే చేశాను, లైక్ల కోసం సబ్స్క్రిప్షన్ కోసం ఏం చేయలేదు. నాకు ఈ వీడియో మీకు ఉపయోగపడితే నాకు అంతే చాలు. చాలా ఈజీ అండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అందరికీ నమస్తే. ఇంకోసారి